'కెనతకనం' 1 అవర్ 55 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో తమిళ్‌లో రిలీజ్ అయ్యి, ప్రెజెంట్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో. ఇక 'యోగి బాబు' గారు మెయిన్ లీడ్ కావడంతో 'ఇడ్లీ సాంబార్' సిరీస్‌లా ఈ మూవీ కూడా ఏమైనా బావుంటుందేమో అనుకుని చూస్తే 2 అవర్స్ నాన్ స్టాప్ బోరింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారండి. స్టోరీ లైన్ చాలా బావుంది. రామనాథపురం దగ్గరలో ఒక ఊర్లో అసలు నీళ్ళే ఉండవు. అలా నీళ్ళ కోసం బావి తవ్వుతుంటే వాళ్ళకి 66 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ డైనోసార్ ఫాసిల్ దొరుకుతాయి. అయితే అప్పుడే ఏం చేశారు, మొత్తానికి ఆ ఊరికి నీళ్ళొచ్చాయా లేదా, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ఇంత మంచి స్టోరీ ఉంది కానీ ఎగ్జిక్యూషన్‌లో లవ్ స్టోరీ, పాలిటిక్స్, అన్నెసెసరీ ఇన్వాల్వ్‌మెంట్స్ ఏవేవో చేసి బోరింగ్‌గానే లాస్ట్ వరకు తీసుకెళ్లారు. కామెడీ కూడా పెద్దగా లేదు. నచ్చలేదు గైస్ మూవీ. ఐడియా ఒక్కటే నచ్చింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ చెప్పేసా. ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే స్క్రిప్ట్ బావుంది. ఆ డైనోసార్ ఫాసిల్‌ని యూజ్ చేసుకొని ఊరికి ఎలా మంచి జరిగేలా చూసుకున్నారన్నది పేపర్ వరకు స్ట్రాంగ్‌గానే ఉంది ప్రామిసింగ్‌గా. ఇక విలేజ్‌ని చాలా రాగా చూపించారు. చూస్తుంటేనే నిజంగానే నీరు చుక్క కూడా ఇక్కడ లేదేమో అనేలా ఎండిపోయిన ఊర్లానే ఉంది. అదైతే ఆ ఫీల్‌ని మెయింటైన్ చేశారు త్రూఅవుట్ మూవీలో. ఇక యాక్టింగ్ కూడా బావుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే అల్ట్రా బోరింగ్ నరేషన్. ఈ ఫాసిల్ దొరకడం ఇంటర్వల్ టైం దొరుకుతుంది. అంతవరకు మూవీ ఎటెటో పోతూ ఉంటుంది. ఏవేవో చేస్తూ ఉంటారు. లవ్ సీన్స్ అది ఇది అని. ఎమోషనల్‌గా చాలా డిగ్ చేయొచ్చు మూవీని. అంత హెవీ స్కోప్ ఉంది. డెప్త్‌గా కూడా వెళ్ళొచ్చు. కానీ ఎమోషనల్‌గానే లేదు ఫిల్మ్. సెకండ్ హాఫ్ కూడా ఒక్క కంక్లూజన్ తప్ప మిగతాదంతా కూడా ఏది పడితే అది, ఎలా పడితే అలా ఒక ఫ్లో లేకుండా ర్యాండమ్‌గా జరుగుతున్న ఫీల్స్ అన్‌ఇంట్రెస్టింగ్ వేలో. సో ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ బావుంది. కానీ ఎగ్జిక్యూషన్ ఫస్ట్ రౌండ్ నుండి లాస్ట్ వరకు హ్యాంపర్ అయిపోయింది. గుడ్ స్టోరీ బట్ బ్యాడ్ ఎగ్జిక్యూషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.